తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికకు తమ ఉత్తర్వులు అడ్డంకిగా లేవని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా అమీర్ అలీ ఎంపికైనందున తమ ఉత్తర్వులేమీ అడ్డంకి కాదని సుప్రీం వివరించింది. విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఏదైతే తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు ఒక స్పష్టత ఇచ్చిందనే చెప్పొచ్చు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏమాత్రం కూడా అడ్డంకి కావన్నది సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై కొంత వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమీర్ అలీ తన ఎమ్మెల్సీ ఎంపికపై స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తన ఎన్నిక 2025 ఆగస్టు 13న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాతే జరిగింది. అయినా తన ఎంపిక చెల్లుబాటు అవుతుందా అనే సందేహాన్ని ఆయన కోర్టు ముందుంచారు. సుప్రీంకోర్టు గతంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, గతంలో జారీ చేసినటువంటి పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా అమీర్ ఎవరినైనా ఎన్నుకోవచ్చని కూడా చెప్పింది. ఆ కొత్త నోటిఫికేషన్ ద్వారానే అమీర్ అలీ అదేవిధంగా కోదండరామ్ కూడా ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మేరకు తమ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఈ నియామకానికి అడ్డంకి కావు అన్నది ధర్మాసనం స్పష్టం చేసింది. అంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని సుప్రీంకోర్టు ఇక నిలిపివేయలేదన్నది ఇప్పుడు స్పష్టం అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం పైన మెయిన్ కేసు ఏదైతే దాసోజు శ్రావణ్ గతంలో వేసినటువంటి కేసు ఏదైతే తన్ను ఎమ్మెల్సీగా రికమెండ్ చేయడాన్ని అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ దాన్ని నిరాకరించడం, ఆయన హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు దాన్ని కొట్టివేయటం, ఆ తర్వాత ఆయన మళ్ళీ సుప్రీంకోర్టు రావడం, ఆ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేసు కూడా ఉంది. కాబట్టి ఈ రెండు కేసులను కలిపి మళ్ళీ మార్చి 19వ తేదీకి వాయిదా వేశారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వ ధర్మాసనం ఈ రోజు ఈ కేసును విచారిస్తూ ఈ స్పష్టత ఇచ్చింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా, అంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఏదైతే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరుపుకోవచ్చు. ఇది మీద కూడా గవర్నర్ కోటాలో ఏదైనా ఖాళీ వచ్చినప్పుడు వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఇప్పుడున్నటువంటి కేసుకి సంబంధం లేదు అన్నది ఈ రోజు ధర్మాసనం స్పష్టం చేసింది. సో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై న్యాయ అడ్డంకులు లేవు అన్నది ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా, ఈ యొక్క ఉత్తర్వుల ద్వారా స్పష్టమైంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణ.